లవ్కి రోజ్ ఎందుకు ప్రత్యేకగా నిలిచిందో ఎప్పుడైనా ఆలోచించారా? రోజ్ మొదట చూసినప్పుడు చాలా అందంగా ఉంటుంది, కానీ అది అంత సులభంగా చేజిక్కదు. ప్రేమలాగానే రోజ్ ముళ్లతో కూడిన కొమ్మపై వికసిస్తుంది, అందుకే దాన్ని తాకితే గాయమవుతుంది. ప్రేమ కూడా అలాగే ఉంటుంది, ఎందుకంటే అందరూ కోరుకుంటారు, కానీ దాని బాధను అంగీకరించడానికి అందరూ సిద్ధంగా ఉండరు. రోజ్ ఒక్కరోజులో వికసించదు, దానికి సమయం కావాలి, సహనం కావాలి. ప్రేమ కూడా తక్షణ భావన కాదు, అది ఎదగాలంటే శ్రద్ధ మరియు అవగాహన అవసరం. కానీ ఒకసారి రోజ్ పూర్తిగా వికసించిన తరువాత దాని జీవితకాలం చాలా స్వల్పంగా ఉంటుంది. సంరక్షణ ఇవ్వకపోతే రోజ్ వాడిపోతుంది. ప్రేమ కూడా అలాగే నిశ్శబ్దంగా క్షీణిస్తుంది. అందుకే ప్రేమకు రోజ్ను ప్రతీకగా ఎన్నుకున్నారు, ఎందుకంటే ప్రేమ అనేది పరిపూర్ణం కాదు, అది అందమైన బాధ. రోజ్ మనకు ఒక్కటే అడుగుతుంది, నువ్వు నన్ను సంరక్షించగలవా, లేక దూరం నుండి చూసి మెచ్చుకుని వెళ్ళిపోతావా?